సీతారామ శాస్త్రి గారు ఆయన ఏ పాటైనా దాన్ని మనం చెప్పుకున్న సింధూరం పాటైనా ఇప్పుడు చెప్తున్న గాయం పాటైనా ఏ పాట రాసినా చివరిలో అలవైకుంఠపురంలో మామూలుగా అన్ని పాటలు గొప్పవే, మనమేమీ దాన్ని కాదని అనలేం. అందులో ఉన్న బుట్టబొమ్మ పాట కావచ్చు, లేదా ఇతరతర పాట. అవును అవును. కానీ మీకు ఇష్టమైన మీకు నచ్చిన పాట అదే. మీ దాన్ని సామజవర గమన నిన్ను చూసి ఆగగలనే. నేను పాడడానికి ధైర్యం చేస్తున్నాను, మీరు ఉండగా పాడకూడదు యాక్చువల్గా. చూడే నా కళ్ళు ఆ చూపులను అసలు ఆ పాట నాకు ఇప్పుడు గుర్తండి. ఆ పాట సినిమా రిలీజ్ అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత అనుకోకుండా వేరే పని మీద ఫోన్ చేశారు నాకు ఆయన, సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారితో నాకున్న చాలా చక్కని అనుబంధం ఏంటి అంటే 6 నెలలకు 5 నెలలకు 3 నెలలకు మాట్లాడుకోవడం, ఎవ్రీడే మాట్లాడుకోవడం, బర్త్డే విషెస్కి మాట్లాడుకోవడం అనేది దాదాపు లేదు. బై నేచర్ నేను బర్త్డే విషెస్ లాంటికి వ్యతిరేకం. నేను బర్త్డే చేసుకోకూడదని, ఎవరు చేసుకోకూడదని కోరుకునే వ్యక్తిని, కొంచెం ఆ బ్యాచ్ నాది. అందుకని సీతారామ శాస్త్రి గారికి బర్త్డే విషయం చెప్పడం ఇప్పుడు చేయలేదు నేను. బట్ ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉంటుందంటే ఏంటంటే అంతకు మనకి ఏదో 4-5 పాటలు వరుసగా వింటాం, మనం ఉద్యుక్తులు అవుతాం, వెంటనే మనం ఫోన్ చేయడం లేదా ఆయన ఫోన్ చేయడం, అలా ఫోన్ చేశారు. ఈ పాట గురించి నాకు తెలుసు ఒక అరగంట సేపు చెప్పారు నాకు. మామూలుగా ఒక ప్రణయ గీతంలా మాత్రమే కనిపిస్తుంది, కానీ ప్రణయ గీతంలోనే ఎన్ని అర్థవంతమైన పదజాలాలను ఆయన ఇమిడ్చారని చెబుతూ మొత్తం పాటలో ఎక్కడా అందులో అబ్సిడిటీ కానీ లేకపోతే అనర్థవంతమైనవి కానీ లేకుండా మొత్తం పాటని యాజిటీజ్గా రాస్తూనే అక్కడ ఉన్న పాత్రకి వాటికి ఆ పాత్ర కూడా మళ్ళీ సినిమా పరంగా చూసినప్పుడు కాళ్ళకు సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి రాస్తున్నా దాని వెనకాల ఎన్ని ఇమిడ్చారు. ఒక పెంకితనంతో కూడిన హీరో తాలూకు వాటిని ఒక ఏదో జాబ్ చేస్తూ ఉన్న ఒక అమ్మాయి లాంటిది, వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ సాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో కూడా మళ్ళీ చాలా ఏదో ఇప్పుడు హయ్యర్ లోయర్ లెవెల్ని ప్రేమించడం జరుగుతుంది, కానీ లోయర్ హై లెవెల్ని ప్రేమించడం జరగదు అక్కడ. మామూలుగా వీడేమో ఎంప్లాయర్గా అనిపించినప్పుడు దీనంతటిని ఎలా రాశారు. దీంట్లో మళ్ళీ అవసరమైతే ఒక తాత మనవరాలు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నా కూడా ఈ పాట ఎలాగ అనువర్తింప చేయవచ్చు అని. అవును. సో అందుకని అంటే ఇన్ని రకాలు ఆలోచిస్తారా ఒక పాట రాసేటప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు. శాస్త్రి గారు గంగావతరణం ఇవన్నీ అంటే ఇలాంటి కళాఖండాలు మనకి పరిచయం అయిన తర్వాత ఆయన అత్యంత ఏంటి శివభక్తుడు కూడా కాబట్టి ఆయన ఆలోచనలు బహుశా ఒక బాణీలో ఉంటాయి అనుకుంటాం. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఆయనకి సర్వమత సమానత్వం, సర్వధర్మ ఇంకా చెప్పాలి ఏకత్వం, అండ్ అలాగే మూలం నుంచి పట్టుకుని అర్థం చేసుకునే ఒక విశాలమైన దృక్పథం ఏదైతే ఉందో అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి గురించో ఒకసారి ఆయన చమత్కారం ఒకటి, ఎవరి గురించో ఒకసారి చెప్తూ ఫలానా వ్యక్తి అండి అది ఆయన సన్యాసం తీసుకున్నారంటే వెంటనే చూసి సన్నాస అని అడిగారు. ఆ చమత్కారం అలాంటి. అవునవును. అంటే అన్ని కోణాలుండే బాబాయ్ గారు. అవును, అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ అతను వదిలేస్తే సన్నాసి. నిజమే. ఆయన ఇంకోటి ఉందండి యాక్చువల్గా మీకు అంటే గంగా అవతరణం గుర్తు చేశారు కాబట్టి శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది 1980లో. అవును. శంకరాభరణం యూనిట్కి కాకినాడలో సన్మానం చేయాలని ప్లాన్. సో అప్పుడు కాకినాడలోనే సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. అప్పటికే ఆయన భరణి అనే పేరుతోటి మంచి మంచి కవిత్వం రాస్తున్నారు, కథలు అవి రాస్తున్నారు. లోకల్గా గొప్ప కవిగా ఆయనకి పేరుంది కాబట్టి ఈ శంకరాభరణ యూనిట్ కనుక ముఖ్యంగా కె విశ్వనాథ్ గారిని కనుక మీరు పొగుడుతూ ఈయన ఇంత గొప్ప అంత గొప్ప అని పొగుడుతూ, పైగా తెలుగు సినిమాలు 1980 అంటే ఖచ్చితంగా సంధి కాలంలో ఉన్నాయి. తెలుగు సినిమాలో ఒక డ్యాన్సులు చాలా చాలా ఫైట్స్ ఇతరత్రా ఉన్న రోజుల్లో ఒక శంకరాభరణం వచ్చింది. సో దీన్ని చాలా అందంగా చెబుతూ రాయమని అడిగినప్పుడు సీతారామ శాస్త్రి గారు ముందు ఒప్పుకోలేదు. ఒక వ్యక్తి మీద నేనేం రాస్తాను అలా పొగుడుతూ రాయడం అనేది ఏదో ప్రశంసాపత్రమో సన్మానపత్రమో అవుతుంది అన్నట్టుగా ఆయన కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సరే మొత్తం మీద ఒప్పుకున్నారు, రాశారు. నాకలోకం ఇది నా పుట్టిన ఇల్లు అంటూ గంగా అవతరణం రాశారు. అది ఓ పక్కన చూస్తేనేమో గంగ ఏ విధంగా నేలకు వచ్చింది, భగీరథ ప్రయత్నంలోంచి సగర దానికి సంబంధించినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఇది కె విశ్వనాథ్ గారికి శంకరాభరణానికి ఆ కథకి ఆ కథానుకూలతకి అనువర్తించినప్పుడేమో దీనికి సరిపోతుంది.
ఇలాగా ఆయన ఉండేలా రాశారు యాక్చువల్గా. అవును. అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఈయన ఎంత కష్టపడి రాసిన దాకా ఉండి ఆ రోజున సన్మాన సభలో ఈ పాటని ఈయన గొంతు ద్వారా వినిపించే అవకాశం దక్కలేదు. అసలు వినిపించే అవకాశమే దక్కలేదు. డిసప్పాయింట్మెంట్ నెంబర్ 1. కానీ ఒక 4 ఏళ్ల తర్వాత 1984లో జననీ జన్మభూమి అని ఒక సినిమా బాలకృష్ణ గారు హీరోగా వస్తే దాని యొక్క షూటింగ్ కోసం కె విశ్వనాథ్ గారు దాని డైరెక్షను, ఆయనేమో అమలాపురం ఆ ప్రాంతానికి వెళ్ళి షూటింగ్ జరుగుతుంటే ఈ కె విశ్వనాథ్ గారు కూర్చుని ఒకళ్ళింట్లో కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు ఒక సంస్కృత పండితులు అన్నారు, సంస్కృతం లెక్చరరు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆ కాలేజీ నా గురువు గారు కూడా ఆయన సంస్కృత దానికి సంబంధించింది, ఆర్ఎస్ఎస్లో కూడా చాలా కీలకమైన వ్యక్తి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక తల్లి 2 పిల్లలు 6, 7, 7 ఏళ్ళు ఉన్న పిల్లలు 2 తీసుకొచ్చింది. వాళ్ళు ఏం పాడతారు అంటే ఏదో గంగావతరంలో అది ఏదో పాడతారటండి అంటే పాడమన్నారు ఆయన, ఎవరు కె విశ్వనాథ్ గారు. ఈ పిల్లలిద్దరూ పాడారు. పాడితే ఆయన ముగ్ధుడు పరవశుడైపోయి ఎవరిది ఈ పాట, ఎవరు రాశారు అంటే అంతవరకు ఈ పాట రాసింది సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారికి కూడా తెలియదు, కానీ రాసింది మాత్రం విశ్వనాథ్ గారి కోసమే. అప్పటికి ఆ పాట నాకు తెలిసి కాకినాడ నుంచి కాశీ దాకా వెళ్ళిపోయింది, కానీ కాశీనాథుని విశ్వనాథ్ గారి దగ్గరికి మాత్రం చేరలేదు. ఇప్పుడు చేరింది. అవును, 4 ఏళ్ల తర్వాత. అది 2 పిల్లల గొంతుకలో ఆయన మురిసిపోయారు. చెన్నై వెళ్ళిపోయారు. మళ్ళీ షూటింగ్ సంబంధించి చూసుకుంటూ ఆ పాటని తన యొక్క సినిమాలో పెట్టడం కోసం ఈయనకి ఏదో పర్మిషన్ కోసం చిన్న ఉత్తరం రాసి ఉంటారు. మొత్తం మీద ఒక చిన్న పాటగా పెట్టారు. జననీ జన్మభూమి అనే పాటలో ఉన్న గంగావతరణం అనే దాంతో యాక్చువల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క సినిమా కెరీర్ నిజానికి స్టార్ట్ అయింది. అందులో ఆ సినిమాలో కూడా టైటిల్ కార్డులో సీతారామ శాస్త్రి గారి పేరు ఉంటుంది. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో ఒక చిన్న పాటగా మనకి మామూలుగా వటపత్ర సాయికి వరహాలలాలి అనే పాటని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన తర్వాత మళ్ళీ అదే పాట చివరిలో విషాద గీతంగా రాయించింది, ఈయన చేత రాయించారు. ఆ సినిమా దాంట్లో కూడా ఈయనది ఉంటుంది, ఈయన యొక్క పేరు ఉంటుంది. పాయింట్ ఏంటంటే 1980లో కె విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం అనేది ఆ రోజున ఆయనకి చేరకపోయినా ఆ తర్వాత అటు తిరిగి ఆయనకే చేరి అది ఆయన మనసులో ఉన్మీలనమై ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతోటి ఈయన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా తర్వాత చెప్పాల్సిన 1986 మే 20న సిరివెన్నెల సినిమా రిలీజ్ అయింది. అది ఏ రోజు? సీతారామ శాస్త్రి గారి యొక్క జననదినం, ఈయన బర్త్డే నాడు వచ్చింది. ఓ, అది ఎంత యాదృచ్ఛికం! 2 ఆయన మామూలుగా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటి పేరు అవ్వాలి, చెంబోలు తర్వాత అంతేనా? కానీ సిరివెన్నెల సినిమా చూడండి ఈసారి టైటిల్ కార్డులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉంటుంది. చాలా ఎంత అది ఎలా కుదురుకుందో అంటే ఈయన ఏమంటారు దాన్ని, కె విశ్వనాథ్ గారు అన్నారట, నాయన నీ పేరు చేంబోలు సీతారామ శాస్త్రి అది పెట్టమంటావా, భరణి నీ కలం పేరు అది పెట్టమంటావా, లేదా సీతారామ శాస్త్రి ఇది పెట్టమంటావా? కానీ చేంబోలు సీతారామ శాస్త్రి అనేది ఇంతకుముందు 2 సినిమాల్లో కాస్త అటు ఇటుగా అదే పేరుతో పెట్టాం. భరణి అంటే తనికెళ్ళ భరణి గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఒక భరణి అంటే కన్ఫ్యూజన్ రావచ్చు. సీతారామ శాస్త్రి, సిరివెన్నెల, ఈ సినిమాలో అన్ని పాటలు మీరే రాశారు. ఫస్ట్ సినిమాలో అన్ని పాటలు ఒక సింగిల్ కార్డ్ అంటాం కదా మనకి, ఒకటిలే రాసి ఆ పాటలన్నీ మీరు ఇప్పటికే జనరంజకం అవుతూ వచ్చినాయి కాబట్టి ఇకపై మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అవుతారు కాబట్టి ముందే నేను ఇందులో పెడుతున్నాను అని చెప్పి టైటిల్ కార్డ్స్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా టైటిల్ కార్డులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పెట్టారు. ఎంత గొప్ప విషయం చెప్పారు. వాళ్ళు ఎంతమందికి తెలుసో తెలియదు. నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు, దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నెల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జన్మని ఇచ్చిన విశ్వనాథ్ గారు మామూలు విషయం కాదు. ఇంకా ఆ సినిమాలో చెప్పనక్కర్లేదు యాక్చువల్, ప్రాగ్దిశ వీణియ పైన తంత్రుల పైన జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం. ఆ పాటల పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ద్వానం. ఈ మామూలు విషయం కాదు. అదే సినిమాలో
చాలా ఆది భిక్షు వాడిని ఏది కోరేది లాంటి వాటిలో కానీ ఇప్పుడు మనం చెప్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం లాంటి వాటిలో కానీ చాలా సంస్కృత పదగాంభీర్యంతో కొన్ని రాశారు కదా. అదే సినిమాలో హిస్టరీల మిస్టరీ ఆహా ఓహో అంటున్నది అని మామూలు ఇంగ్లీషు పదాలతోటి కూడినవి రాశారు. బోటనీ పాఠం ఉంది, అది శివలో. అది శివలో. అది చెప్పడం ఎక్కడ